బాబా స్వభావం బాబా అత్యంత పరోపకారి, ఉగ్ర స్వభావులుగా పైకి కనిపించినప్పటికీ అంతరంగంలో ఆయన అతి సౌమ్యుడు. ఆయన మహిమ అగాఢమైనది. ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దు. ఎవరి మీదైనా సరే మనం వక్రదృష్టి, దుష్ట ప్రభావం పెట్టుకుంటే చాలా బాబా బాధపడతాడు. అతను పూర్ణ వైరాగ్యుడైనప్పటికీ లోకం కోసం, ఆశ్రితులకు చూపించి నేర్పించడం కోసం ప్రాపంచికమైన ఆచరణను అనుసరించాడు. హీన దీన జనుల పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. చిన్నపిల్లలంటే ఆయనకెంతో వాత్సల్యం. ఆయన ఎప్పుడూ తపస్సు కానీ ఉపాసన కానీ చేయలేదు. శ్రమతో కూడిన హఠయోగాదులు కూడా చేయలేదు. ఆయనకు రుచి పట్ల ఆసక్తి ఏమాత్రమూ లేదు. ఆయన స్వల్పంగానే ఆహారం తీసుకునేవాడు. ప్రాప్తాలను అనుసరించి ఆహారం లభించినా లభించకపోయినా కూడా తృప్తి చెందేవాడు. ఆయన సర్వదా నిరభిమానుడిగానే ఉన్నాడు. నిజమైన శాంతియే ఆయన భూషణము. మేకను చంపే కథ. ఒకసారి షిర్డీలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఎవరో ఒక వ్యక్తి ఒకరోజు బాబా వద్దకు ఒక మేకను తీసుకొని వచ్చాడు. చూడడానికి అది ఆసన్న మరణ దుర్బల మేక, అంటే అతి బలహీనంగా మరణానికి చేరువలో ఉన్న మేక. యజమాని కానీ కాపాడేవారు కానీ లేని వారిని సాయిమాత ఆదరించేది. తమను చూసేవారు ఎవరూ లేనివాళ్ళు, అందరూ వదిలివేసిన వారు, అందరినీ వదిలిపెట్టిన వాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, అనేక చింతలతో వ్యాకుల పడుతున్న వాళ్ళు మొదలగునే వారంతా వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఆ మేకను మసీదుకు తెచ్చిన సమయంలో అక్కడ బడే బాబా ఉన్నాడు. బాబా ఆయనతో, దానిని, ఆ మేకను బలి ఇచ్చేసాయి, ఒక్క దెబ్బతో దానిని చంపేశాయి అన్నాడు. బడే బాబా అదృష్టం ఎంత గొప్పదో. ఆయన కూర్చునే స్థానం బాబాకు ఎడమవైపున ఉంటుంది. బడే బాబా త్రాగిన తర్వాతనే బాబా చిల్లుం త్రాగుతాడు. బడే బాబా లేకపోతే బాబా చిల్లుం త్రాగడం అనేది జరగదు. ఆయన ఒక ముద్ద అయినా తినకపోతే బాబా భోజనం చేసే ప్రసక్తే లేదు. బడే బాబా సాయిబాబాకు అతిథి. భోజన సమయంలో అతను సభా మండపంలో నిరీక్షిస్తూ కూర్చునేవాడు. బాబా పిలుపు కోసం చెవులు చాటంతులు చేసుకుని ఉండేవాడు. బాబా మధ్యలో కూర్చునేవాడు. ఇరు ప్రక్కల 2 వరుసల్లో భక్తులు కూర్చునేవారు. బాబాకు ఎడమ ప్రక్కన బడే బాబా కూర్చునేవాడు. అది అతని స్థానం. విస్తలలో వంట పదార్థాలన్నీ వడ్డించేవారు. వాటిని 2 వరుసల్లో పెట్టేవారు. భోజనం సమయం కాగానే అందరూ తమ స్థానాల్లోకి వచ్చి కూర్చునేవారు. అప్పుడు బాబా పెద్దగా మర్యాదపూర్వకంగా పిలిచేవాడు. బడే మియా రా అన్న బాబా పిలుపు విన్న వెంటనే బడే బాబా పైకి వచ్చేవాడు, నమస్కరించేవాడు. అతనికి అంత మర్యాద ఇవ్వడం ఎందుకు? ముందు తాను ఆచరించి ఆ తర్వాతనే ఇతరులకు బోధించాలి అన్నదాన్ని చూపించడానికే బాబా ఈ లీల చేశాడు. అతిథిని సత్కరించకుండా, అతిథి తినకుండా మనం భోజనం చేయడం చాలా అనుచితం అని చెప్పడానికే బాబా ఈ ఆట ఆడాడు. ఇది గృహస్థుల ధర్మం. ఈ ధర్మాన్ని పాటించకపోతే వారికి విపత్తులు ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. బాబా ఈ శాస్త్ర ధర్మాన్ని ఎప్పుడూ ఉల్లంఘించలేదు. తాను సన్యాసి అయినా స్వయంగా ఈ గృహస్థ ధర్మాన్ని పాటించేవాడు. అతిథిని సన్మానిస్తే కామనలన్నీ నెరవేరుతాయి. అతిథిని సత్కరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. అతిథిని నిర్లక్ష్యం చేస్తే గృహస్థులకు హాని జరుగుతుంది. కాబట్టి సజ్జనులంతా ముందుగా అతిథిని పూజిస్తారు. అతిథి దేవుడు ఉపవాసం ఉంటే ఆ గృహస్థుడు పశు, పుత్ర, విత్త, ధాన్యాది సంపదలన్నింటినీ కోల్పోతాడు. కాబట్టి అతిథిని ఉపవాసం ఉంచడం అంటే కష్టాలను కోరి కొని తెచ్చుకోవడమే సుమా. బాబా అతిథి మర్యాద. సాయిబాబా బడే బాబాకు ప్రతిరోజు దక్షిణగా 50 రూపాయలు ఇచ్చేవాడు. అతనితో పాటు 100 అడుగులు నడిచి అతన్ని సాగనంపేవాడు. బడే బాబాకు మేకపోతును తల నరకమని సాయి చెప్పాడు. ఆ కారణంగా దీన్ని చంపడం ఎందుకు అని బడే బాబా ప్రశ్నించాడు. దీని నరకు అని బాబా అక్కడే ఉన్న శ్యామాను ఆదేశించాడు. మాధవరావు రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తి తెచ్చాడు. దాన్ని బాబా ముందు పెట్టాడు. అంతలో రాధాకృష్ణబాయికి అసలు విషయం తెలిసింది. ఆమె హృదయం కరుణతో నిండిపోయింది. తన కత్తిని వెంటనే తిరిగి ఇచ్చివేయమని కబురు చేసింది. మరలా మాధవరావుని మరొక కత్తి కోసం పంపించాడు బాబా. అయితే ఈ మారు మాధవరావు కావాలనే ఆలస్యం చేశాడు. వాడాలో కూర్చున్నాడు. తానుగా మేకను చంపకుండా ఉండాలన్నదే అతని అభిప్రాయం. కాక మనసును కూడా బాబా పరీక్షించాలనుకున్నాడు. కత్తిని తీసుకొని వచ్చి దీన్ని చంపు అని ఆదేశించాడు. కాక శుద్ధమైన మేలిమి బంగారం అని బాబాకు చక్కగా తెలుసు. అయితే మండుతున్న కొలిమిలో కాల్చి పరీక్ష చేయనిదే ప్రజలకు అతని విషయం తెలిసి రాదు కదా. దీక్షిత్కు పరీక్ష. దీక్షిత్ నిష్కపటి, పవిత్రుడు, శుద్ధ మనస్కుడు. అతను ధైర్యస్థైర్యంలో మహామేరువు. మేక ప్రాణం తీయడం ఎందుకు అన్న సంశయం అతన్ని అసలు స్పర్శించనే లేదు. బాబా ఆజ్ఞను తిరస్కరించడమే అతని దృష్టిలో మహాపాపం. ఆ ఆజ్ఞను వెంటనే ఎలాగైనా సరే అమలు చేయడమే అతని దృష్టిలో మహాపుణ్యం. గురువాజ్ఞయే ప్రామాణిక సత్యం దీక్షిత్కు. అతను సాటేవాడకు వెళ్ళి కత్తి తెచ్చాడు. తెచ్చి ఏమాత్రం అనుమానం లేకుండా మేకను చంపడానికి కత్తిని ఎత్తాడు. గురువు ఆజ్ఞ ఎడల అతనికి సంపూర్ణ విధేయత ఉంది. అదే అతని
గుండె ధైర్యాన్ని ఇచ్చింది. పవిత్ర శుద్ధ బ్రాహ్మణ వంశంలో పుట్టాడు అతను. జన్మతః అహింసా వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అలాంటి వాడికి ఎంతటి విషమ పరిస్థితి ఏర్పడింది. ఈ హత్య చేయడానికి అతనికి చేతులలా పూనుకున్నాయి. మనసా వాచా కర్మణ అతను కాఠిన్యాన్ని ఎరుగడు. గురువు ఆదేశాన్ని తిరస్కరిస్తే పూర్వజన్మల సుకృతాలన్నింటినీ నాశనం చేసుకున్న వారు అవుతారు. గురువు ఆదేశాన్ని సంపూర్ణంగా ఆచరించడమే ఆభూషణాల్లోకెల్లా గొప్ప ఆభూషణం. ఇదే సత్శిష్యుని ఉత్తమోత్తమ లక్షణం. గురువాజ్ఞను కాదనడం పాపాల్లోకెల్లా మహాపాపం. దీక్షిత్ తన ధోవతి చెంగును ఒక చేత్తో పట్టుకున్నాడు. చొక్కా చేతులను పైకి మలిచాడు. రెండవ చేతితో కత్తిని ఎత్తాడు. మేక వద్దకు వెళ్ళాడు. గ్రామస్తులు తెల్లబోయి చూస్తున్నారు. విద్దూరం ఏమిటో, కాకాలోని కొమ్మలత్వం ఏమైందో. ముస్లిం మాంసభోజి అయిన ఫకీరు బాబా లాంటి వాడే అమాయకమైన మేక పైన కత్తి ఎత్తడు కదా, మరి ఇదేమిటి, ఈ కాకా ఎలా చేస్తున్నాడు అని అనుకోసాగాడు. అసాధారణ మనుషులు ఇలాగే ఉంటారు. వజ్రంలా కఠోరంగానూ ఉంటారు, పుష్పంలా సుకోమలంగానూ ఉంటారు. దీక్షిత్ కత్తిని గట్టిగా పట్టుకొని పైకి ఎత్తాడు. బాబా ఇక దీని తల్ల నరకనా అని అడిగాడు. దీనిలోని దుఃఖితులను రక్షించే ఆయుధం అమాయకమేక ప్రాణాలను తీయవచ్చునా, కానీ అతను తన ఆత్మను హృదయాన్ని తనను తానే బాబాకు అమ్ముకున్నాడు. ఇకను అతను బాబా సొత్తు. అందుకే ఈ మాత్రం ఆలస్యం. మరి ఈ నరకటం కర్మ వేగంగా జరిగిపోతే బాగుంటుందని అతని అభిప్రాయం. కానీ హఠాత్తుగా అతని హృదయం స్పందించింది. అతనిలో దయ ఉప్పొంగింది. అతని కత్తి పట్టిన చెయ్యి వెనక్కింది. అతని అడుగులు వెనక్కి నడిచాయి. అతను మరలా ముందుకు రాలేకపోయాడు. చంపే, ఇంకా చూస్తావేం అని బాబా చివరి ఆజ్ఞను ఇచ్చేశాడు. గురుభక్తి పరాకాష్ట. కాక కత్తిని పైకెత్తాడు. మేకకు నొక్కలు చెల్లిపోయాయి. ఇక దీక్షిత్ నిజంగానే చంపేస్తాడు అని సాయిమాయికి నిశ్చయమైంది. ఒక క్షణం కూడా తాను ఆలస్యం చేయకూడదు, లేకపోతే మహాప్రమాదం జరిగిపోతుంది. అలా తలచి బాబా ఆగవయ్యా బాబు అన్నాడు. వద్దులే, ఇక వెనక్కి తిరుగు. కాకా, నీకు అసలు హృదయం లేదయ్యా. నువ్వు బ్రాహ్మణుడివై ఉండి ఒక జీవిని చంపుతావా? ఏ మాత్రం జంకు కొంకు లేదా అన్నాడు బాబా. బాబా మాటలు వినగానే కాకా కత్తిని క్రింద పడేశాడు. పిల్లలు పెద్దలు అంతా బెరిమొహం వేశారు. మేకకు ప్రాణదానం లభించింది. గురుభక్తి పరాకాష్ఠను అందుకుంది. గురువాక్కు విలువ. కత్తిని పడవేసిన కాక, బాబా నీ వాక్సుదయే మాకు ధర్మశాస్త్రం. దీనికి మించిన ధర్మం మాకు తెలియదు. గురువాక్యాన్ని ఆచరించడమే మా ధర్మం. అదే మాకు వేదం. గురువాక్యాన్ని పాటించడంలోనే శిష్యుని యథార్థ శిష్యత్వం ఉంది. ఇదే మాకు ఆభూషణం. గురువు ఎడల అభిధేయత. అది ఏ రూపంలో ఉన్నా మాకు అది చెరిగిపోని మచ్చ. గురువాక్య ఆచరణ మాకు సుఖం ఇవ్వని దుఃఖం ఇవ్వని. దానితో మాకు ఎట్టి సంబంధమూ లేదు. మన ప్రారంభంలో ఏది ఉంటే అది జరిగి తీరుతుంది. దాన్ని మేము భగవంతునికే వదిలేస్తాం. మాకు ఒకే ఒక విషయం తెలుసు. ఆ నిశలు నీ మాటకు కట్టుబడి ఉండడమే తెలుసు. హింసలు మాకు తెలియవు. గురువు ఆదేశాన్ని మేము ఎప్పుడు ప్రశ్నించడం, దాన్ని ఆచరించడమే మా కర్తవ్యం. గురువాజ్ఞ స్పష్టంగా తెలిసినప్పుడు కూడా దాని ఉచితానుచితాల గురించి, దాని మంచి చెడుల గురించి శిష్యుడు ప్రశ్నించకూడదు. అలా చేస్తే ఆ శిష్యుడు పతనమైపోతాడు, కర్తవ్య భ్రష్టుడు అవుతాడు. గురువు మాటను నిర్లక్ష్యం చేయడం అపరాధాల్లోకెల్లా మహా అపరాధం. అది ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోవటమే. గురువు మాటను పాటించడం శాస్త్రాన్ని పాటించడమే. ప్రాణాలు పోతున్నా సరే మాకు గురువాక్య ఒక్కటే పరమ ప్రమాణం. గురువు కార్యం నెరవేర్చడం ఒక్కటే మాకు తెలుసు. అదే మమ్మల్ని తరింపజేస్తుంది. గురువు పలుకు ముందు నియమాలు, నియంత్రణలు, నిషేధాలు, అవరోధాలు అన్నీ పనికి రాకుండా పోతాయి. గురువు చెప్పిన పని అందే శిష్యునికి లక్ష్యం ఉండాలి. శిష్యుని భారమంతా గురువు శిరసిపై ఉంటుందని ఆజ్ఞకు బద్దులం మేము ప్రశ్నించము. ప్రాణాలు సైతం ఇస్తాము కానీ గురు మాటలను కాదనం అని స్పష్టంగా చెప్పేశాడు. అప్పుడు గాక బాబాతో, ఈ నీటి పాత్ర పట్టుకొని నేను హలాల్ చేస్తాను, దీనికి ఉత్తమ గతులను ప్రసాదిస్తాను అన్నాడు. ముస్లింల ఖురాన్ రీత్యా విధియుక్తంగా బలి చేయడం హలాల్. ఆమెకు కూడా తుది క్షణాల్లోనే ఉంది. ఫకీర్ బాబాకు సమయానికి తగిన ఆలోచన కలిగింది. ప్రక్కనే తకియా ఉంది. ఫకీర్ బాబా ఆ తకియా వద్ద మేకను హలాల్ చేయవచ్చా అని బాబాను అడిగాడు. బాబా సరే అన్నాడు. ఆ మేకను అక్కడి నుండి తొలగించారు. అంతే, అది సహజంగానే చనిపోయింది. అది చస్తుందని అందరికీ స్పష్టంగా తెలుసు. కానీ దీనిని వాడుకొని బాబా తన శిష్యుల శ్రద్ధా విశ్వాసాలను పరీక్షించాడు. హేమాడ్ సాయికి సంపూర్ణ శరణాగతుడయ్యాడు. తన అహంకారాన్ని అతని పాదాల్లో సమర్పించాడు. తనను సదా అప్రమత్తునిగా, అహంకారరహితునిగా ఉంచమని ప్రార్థిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత్ విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనుదితం శ్రీ సాయి సంబంధ సచ్చరితంలో గురు భక్త లీలా దర్శనం అనే 23వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణ మస్తు భవతు. హరి ఓం తత్సత్.